ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు అయింది. ఈ 2 సంవత్సరాల్లో ఓ పక్కన సంపదను సృష్టిస్తాం, తద్వారా సమాజాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్తూ ఇటీవల కాలంలో మీరు పిల్లల్ని ఎక్కువ మందిని కనండి, అదే మీకు సంపదని అందిస్తుంది, మీ పిల్లలే మీకు సంపద అనే వైపు కూడా మాట్లాడుతున్న పరిస్థితి. ఇంకొక వైపు విపరీతంగా ప్రజల ధనాన్ని రకరకాల విన్యాసాలకి, రకరకాల కార్యక్రమాలకి, రకరకాల ఈవెంట్స్కి ఖర్చు పెడుతున్న పరిస్థితి. రేపు జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఆ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజు యోగాంధ్ర అనే పేరుతో 1 కోటి మంది ప్రజల్ని సమీకరించాలని, వారికి యోగా అభ్యసనాలను నేర్పాలని అనేక చోట్ల పుణ్యక్షేత్రాల్లో, టూరిస్ట్ ప్లేసుల్లో ఈ యోగా కార్యక్రమాలు నిర్వహించాలని, దీనికోసం నిన్ననే 10 కోట్ల రూపాయలు విడుదల చేయడం కూడా జరిగింది. గతంలో సీప్లేన్ అని, డ్రోన్స్ అని, బుల్లెట్ ట్రైన్స్ అని, లేక మెట్రో ప్రాజెక్టులని, అంతర్జాతీయ విమానాశ్రయం అని రకరకాల పేర్లతో ప్రజల్ని మభ్యపెడుతూ ఉన్న పరిస్థితి. వీటన్నిటికన్నా భిన్నంగా గత సంవత్సరం కింద స్థాయిలో ఉన్న పంచాయత్ సెక్రటరీ దగ్గర నుంచి అత్యున్నత స్థాయిలో ఉన్న చీఫ్ సెక్రటరీ, డీజీపీ దాకా మొత్తం ప్రభుత్వ యంత్రాంగానంతా 1 నెల రోజుల పాటు ఈ యోగాంధ్ర కార్యక్రమానికి కేటాయించారు. విశాఖపట్నంలో 3-4 లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించి కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టారు. చాలా ఆనందంగా కూడా చెప్తున్నాడు. దేశ ప్రధాని చాలా మెచ్చుకున్నాడు. అంటే ఆయన కళ్ళల్లో ఆనందం పొందటానికి ప్రజల సొమ్ముని ఇంత విపరీతంగా ఖర్చు పెడుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అలా ఉండేది కాదు. వాజ్పేయి లాంటి వాళ్ళు ఉన్నప్పుడు, తన మద్దతుతో కేంద్ర ప్రభుత్వం నడుస్తున్నప్పుడు వీరు కేంద్ర ప్రభుత్వాన్ని కొంత డిమాండ్ చేసేవారు, మా రాష్ట్రానికి ఇది కావాలి, అది కావాలని. కానీ ఈరోజు అదే పరిస్థితి కొనసాగుతున్నా ఎందుకో ఎక్కడో భయం. జైలు పాలవుతామని భయమా, లేక పాత తప్పులన్నీ బయటకు వస్తాయని భయమా, లేక మోడీ, అమిత్ షాల యొక్క గత 10-12 సంవత్సరాల యొక్క వారి యొక్క అనుభవాలను చూసిన తర్వాత, కేజ్రీవాల్ లాంటి వాళ్ళు, సిసోడియా లాంటి వాళ్ళు అనేక మంది జైలు పాలవుతున్న పరిస్థితిని గమనించిన తర్వాత సర్దుకుపోవాలనే తత్వం రావటం అర్థం కాదు. కానీ ఆయన కళలో మాత్రం ఆనందం చూడాలనే ఉద్దేశంతో ఈ యోగాంధ్ర అనే కార్యక్రమానికి ఇంత ఖర్చు పెడుతున్న పరిస్థితి. కేవలం డబ్బులు ఖర్చు పెట్టడమే కాదు, మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా. ఈ రాష్ట్రంలో అతి తక్కువ అక్షరాస్యత ఉన్న రాష్ట్రం ఇది. 36వ స్థానంలో ఉన్నాం. నిరక్షరాస్యత ఎక్కువ ఉంది, అసమానతలు ఎక్కువ ఉన్నాయి, పేదరికం ఎక్కువ ఉంది. ఇలాంటి సమాజంలో అధికార యంత్రాంగాన్ని, వీటిని ఈ సమస్యల పరిష్కారం కోసం వినియోగించాల్సిన యంత్రాంగాన్ని 1 నెల రోజుల పాటు పూర్తిగా ఈ యోగాంధ్ర కార్యక్రమానికి కేటాయించడం జరుగుతూ ఉందనిపిస్తుంది. 1 కోటి మందిని భాగస్వామ్యం చేయాలని చూస్తున్నారు. ఇది ఎంతవరకు సబబని, సమంజసమని మీరు అనుకుంటున్నారు? మీరు చాలా ప్రశ్నలని సంధించారు ఒకే దాంట్లో. మొదట యోగా తీసుకుందాం. యోగా ఇట్ ఈస్ ఏ సైంటిఫిక్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్. ఇది చాలామంది ఒక మిస్నామర్ ఏమిటంటే, ఇదేదో సనాతన ధర్మంలో ఒక భాగము అనేది ఒక మిస్నామర్ కాదు. యోగా అనేది మొదటగా ప్రధానంగా ఒక బ్రీదింగ్ ఎక్సర్సైజ్. ఈ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేయటం వలన, ఆసనాలు వేయటం వలన, ఒకటి మన అంతర్గతంగా ఉన్న శ్వాసకోశ వ్యవస్థ మెరుగవుతుంది. 2 మన బాడీ ఫిట్నెస్ ఇంప్రూవ్ అవుతుంది, ఎగిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి యోగా ఇంపార్టెంట్. అయితే అతివృష్టి, అనావృష్టి 2 కూడా ఉండకూడదు. చంద్రబాబు నాయుడు గారు 2024లో ముఖ్యమంత్రి అయ్యారు. అయిన తర్వాత దానికి ఒక ఇంపార్టెన్స్ ఇవ్వాలని హడావిడి చేశారు, అంతా అయిపోయింది. ఒక అవేర్నెస్ క్రియేట్ చేశారు. సో ప్రతి సంవత్సరం కూడా అదే స్థాయిలో అన్ని కోట్ల రూపాయలు, అన్ని మ్యాన్ అవర్స్ అధికారులవి, ప్రజలవి ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు. అది మన లైఫ్ స్టైల్లో ఒక పార్ట్ అయిపోవాలి. ఉదాహరణకి నేను ప్రతిరోజు బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేస్తాను. చేసి నేను ఒక వీడియో తీసి అప్లోడ్ చేయను. అది మొహం కడుక్కున్నట్టు, పళ్ళు తోముకున్నట్టు, కాఫీ తాగినట్టు, అది కూడా ఒక పనే. అంతేగాని దానికి ఒక పెద్ద ఆర్భాటం, హడావిడి చేయకూడదు. అయితే మీరు అన్నట్లు
మోడీ గారి కళ్ళలో ఆనందం చూడటానికి ఈ దేశంలో మోడీ గారిని అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మోడీ గారి కళ్ళల్లో ఆనందం అనేది చాలా రాజకీయం, అపర చాణక్యం. ఆయన ఆనందపరచడం అనేది చంద్రబాబు నాయుడు గారు కదా మరి ఎవ్వరికీ సాధ్యం కాదు. కేవలం ఆయన ఆనందంగా కనిపించవచ్చు కానీ లోపల వీల్స్ చాలా ఉంటాయి మోడీ గారికి. చంద్రబాబు నాయుడు గారు ఎంత తిప్పలు పడ్డా కూడా మోడీ గారి ప్రసన్నత సంపాదించుకుంటానికి సాధ్యం కాదనేది నా చాలా ప్రగాఢమైన అభిప్రాయం. తర్వాత రాజకీయాల్లో కంపల్షన్సే ఉంటాయి కానీ నైసిటీస్ ఉండవు. ఇవాళ వాజ్పేయి గారికి చంద్రబాబు నాయుడు గారి అవసరం ఒకప్పుడు ఎంత ఉందో అంతే అవసరం ఇవాళ మోడీకి కూడా చంద్రబాబు నాయుడు మీద ఉన్నది. వాళ్ళకి 230 సీట్లు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి 20-21 పార్లమెంటు సీట్లు చాలా ముఖ్యమే. అయితే వాజ్పేయి నరేంద్ర మోడీ ఒకటి కాదు. వాజ్పేయి గారి మోడల్ ఆఫ్ పాలిటిక్స్ వేరు, నరేంద్ర మోడీ గారి మోడల్ ఆఫ్ పాలిటిక్స్ వేరు. ఈ మోడల్ ఆఫ్ పాలిటిక్స్కి మీరు మరి క్లియర్గా చెప్పకపోయినా బాధితులే చంద్రబాబు నాయుడు. ఆ భయం ఆయనకి బాగానే ఉంది. వన్స్ బిటన్ ట్వైస్ షై అనే ఒక సామెత ఉంది. అలానే ఒకసారి దెబ్బతిన్నాడు కూడా చంద్రబాబు నాయుడు. ఆ భయం ఉంటే ఉండవచ్చు. రెండు తనకు ఆయనకి చాలా పొలిటికల్ నీడ్స్ ఉన్నాయి. లైక్ నారా లోకేష్ని ముఖ్యమంత్రిని చేయాలి, ఇలాంటివి కొన్ని ఉన్నాయి. కాబట్టి దానికి నరేంద్ర మోడీ గారి కోఆపరేషన్ అవసరం. కాబట్టి ఆయన్ని ప్లీజ్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ కేవలం మోడీని ప్లీజ్ చేయడానికి చేయవలసిన అవసరం అయితే లేదు. రాష్ట్రానికి ఎంతవరకు అవసరమో అంతవరకే ఆయన ఆపాలి. ఈ 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, మ్యానవర్స్ అధికారులవి ప్రజలవి ఇన్ని మ్యానవర్స్ని వేస్ట్ చేయడం అనేది అనవసరం. యోగా అవసరం, యోగా కావాలి, అయితే ఆర్భాటం అనవసరం. ఇది నా ఉద్దేశం.